ఎక్కువ అది కాదు సమయంలో అది కాదు మాట్లాడు. ఓకేనా? మాట్లాడదా మైకిల్ ప్రాబ్లమో లేకపోతే ఏది ప్రాబ్లం అర్థం కావట్లే. నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. పెద్ద విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. రక్షకుడు యేసు ఈ భూమిని పుట్టినట్టు నక్షత్రం వెలిసిందిలే. వెలుగు వెలుగు మంటూ తలుపు తలుపుతారా వెలుగు వెలుగు మంటూ
మరి కానుకల నిమిత్తం తేజమణి గారు వచ్చి ప్రార్థన. ఓయ్ పడుకోవా పో. తండ్రి మహాగురుడవును మహోన్నతమైన పరిశుద్ధుడును నిత్య నివాసుడు తండ్రి మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే మా దేవ ఈ బంగారు చెల్లిస్తున్నాయా తండ్రి దినమ తండ్రి మీ యొక్క జన్మదిన సందర్భముగా తండ్రి మీ పిల్లలముగా తండ్రి మీ పాదసన్నిధిలో చేరి మిమ్మల్ని కలముగా స్థుతించడానికి మిమ్మల్ని కనపరచడానికి దేవా మిమ్మల్ని తండ్రి ఎంతగానో కొనియాడటానికి మా యొక్క శ్రేష్ఠ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక మంది బిడ్డలు మీ పాదసన్నిధికి వచ్చారు తండ్రి, వారి కెలుగులో నుండి లేములో నుండి తండ్రి దేవా యొక్క కానుకల సంచిలో వారి గురువులు పీడుండగా ఏసయ్య ఎవరైతే తండ్రి మీ సన్నిధికి తండ్రి వారి యొక్క ధనాన్ని తీసుకుని వచ్చారు వారందరినీ దీవించి ఆశీర్వదించండి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రిస్మస్ దినాలను మెండైన దీవెనలు ప్రతి ఒక్కరిపై కుమరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ జరగబోయే కార్యక్రమంతలో మీ తోడు మీ నీడ మీరే కాపుదల ఇచ్చి తండ్రి మీరే మహిమత ప్రభావం ఆరోపించుకోమని త్వరగా రాని సిద్ధిస్తూ ప్రభావ దీవెనలను వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రార్థించిన తేజమణి గారికి మరి సీఎం ప్రార్థన తరఫున ప్రార్థన మరి వందనాలు చెప్తున్నాం. అలాగే ఇప్పుడు లక్ష్మి గారు వచ్చి ప్రార్థన ఒక చిన్న పల్లవి ఇచ్చారు, ప్రత్యేక పాట త్వరగా రావాలి. ఈ పాట అయిన తర్వాత మరి వాక్యోపదేశం మన సంఘగాపరి గారు మరి అల్లుడు విమలా గారు వారు మనవడుతున్న సందర్భంగా మరి డబ్బులు తెచ్చారండి. ఎందుకంటే మీరందరూ ప్రార్థించేస్తారు సీఎం ప్రార్థన అందరికీ మరి స్పీడ్ పంచాలని ఆమె ఆశతో మరి తెచ్చి ఉన్నారు. మన సేవకులు ప్రార్థన చేయగా మరి ఈ లోపల ఈ పాట పాడి లోపల ఈ డబ్బులు పంచుతారు. రా ఉపాసన సంపూర్ణ మీ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు చేసుకుంటా ఉన్నాం. మీ యొక్క కృపలో ప్రభావ ఇప్పటి వరకు బాగా నడిపిస్తూ వచ్చిన మీ యొక్క కృపకు స్తోత్రాలు. సంఘమంతా కూడా ప్రభావ మనకు సంపూర్ణ రాత్రికాల ప్రార్థనలో ప్రార్థించినట్టుగాను అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్టుగాను నాయనమకు తల్లి విమల గారికి మరి యొక్క వాటికి ప్రభావం గురించిన నాయనమకు సంతానం బాబును బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటా ఉన్నాం. నాయనమకు ఆయన జన్మించినప్పుడు ప్రభావ శరీర రీతిగా ప్రభావ మనకు బలంగా లేరని చెప్పేసి నాయనమకు ఐసీలో ఉంచుతూ ప్రభావం వచ్చారు. నాయన యొక్క విచ్చేత నాయనమకు 3 నెలల తర్వాత నాయనమకు నామకరణం చేయడానికి ఆరోగ్యకరంగా నాయనమకు మరి కుమారుడు ప్రభావం తీర్చిదిద్దడానికి మీకు వందనాలు స్తోత్రాలు చేసుకుంటా ఉన్నాం. నాయన మీరు చేసిన మేలుకు కృతజ్ఞతగా నాయన మీరు చేసిన ఉపకారములను మర్చిపోకుండా తల్లిగారు సంఘాన్ని ప్రేమించి నాయన యొక్క సన్నిధానంలో ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు సంతోషపరచాలని ఆవిడ పడిన సంతోషంలో ప్రభు మేము కూడా పాల్పంచుకోవాలని ప్రభు మీ యొక్క సన్నిధానంలో మీ యొక్క మనస్సును కలిగి తీసుకుని వచ్చిన ఆయన మనకు వీటిని ప్రభు మీరే దీవించండి, ఆశీర్వదించండి. అందులో ఎలాంటి లోపలను తీసివేసి నేను మీ యొక్క సన్నిధానంలో దించిన ప్రతి ఒక్కరికి నేను మంచి బలమును శక్తిని మీరు అనుగ్రహించండి. నేను మనకు ప్రాముఖ్యంగా తీసుకుని వచ్చిన తల్లిగారికి వారి కుటుంబానికి ప్రభావానికి వారి కుమారుడికి ఓడలికి నేను నూతనంగా వారికి ఇచ్చిన గర్భఫలం మీ యొక్క స్వాస్థ్యమైన కుమారుడికి నాయన మీ యొక్క తోడు మీ యొక్క కాపుదల నాయన మీ యొక్క భద్రత ఎల్లవెల్లా అనుగ్రహించమని నాయన యొక్క బాలుడు ఎదుగున్నప్పుడు బాలారిష్టాల నుంచి తప్పించి వయస్సునందును జ్ఞానమందును మనుషుల దయందు అన్నింటికంటే ముఖ్యంగా మీ యొక్క దయందు వర్ధిలోంటి మీరు ఎక్కడ చూపించి సహాయం చేయండి. నమ్మకమైన ప్రభు యేసు క్రీస్తున్నాము
ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ప్రత్యేక మనం వీళ్ళు అనుకుంటా వీళ్ళు వారు వచ్చి ఈ మనకి స్పీచ్ పంచారు వరకు దగ్గరికి వెళ్ళి చెప్పండి. దగ్గరికి వెళ్ళి చెప్పండి. चले रात्रि दिल चूसे दूर पे चुप चुपे गुल्लने पर उलझे दूसरे पकड़ वसे మరి ప్రత్యేక నుంచి సునీత లక్ష్మి శివుని ప్రార్థన తరఫున ఉన్నారు. అలాగే మరి వాక్యోపదేశం మన సంఘ కాపరి గారు
వచ్చిన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి మహోన్నతమైన నామములో హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. 2021 సంవత్సర క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. తన అర్థమైంది చిలకపోతే ఎక్సలెంట్ వర్క్. తొమ్మిదిన్నరకి ప్రారంభించుకున్నాం. 2 గంటలు వస్తూ ఉంది. ఇప్పటి వరకు మాట్లాడుతున్నాము. ఇప్పటి వరకు మీరు ఏం చేసిన అడిగేవారు లేరు. దయచేసి 5 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా అవసరం అవుతుంది. మీరు మాట్లాడుతుంటే రాత్రంతా చెప్తారు. మీరు మాట్లాడితే రాత్రంతా చెప్తారు. బోర్ కొట్టకుండా చెప్పగలిగే సత్తా ఉంది నాకు. మాట్లాడడం అవసరం. క్రీస్తు పుట్టుక సర్వమానవాళికి పండగ. ఇదిగో సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ సంతోషకరమైన వార్త. క్రీస్తును నమ్మిన వాడైనా, క్రీస్తును నమ్మని అన్యుడు అయినా నీకు కూడా సంతోషకరమైన వార్తే. నువ్వు గమనించలేదు, కానీ ఆయన నీకోసం వచ్చాడు. నువ్వు తెలుసుకోలేదు, ఆయన వచ్చింది నీకోసమే. అందుకే నీకు కూడా సంతోషకరమైన వార్త. నువ్వు తెలుసుకుంటే నీవు ధన్యుడు, ధన్యురాలు. తెలుసుకోనకుండా పోతే మనంత దుర్మార్గులు ఎవరు లేరు లేకపోతాయి. ఎందుకంటే మతం అంటారు, క్రైస్తవ మతం అంటారు తెలియని వాళ్ళు, భాష తెలియని వాళ్ళు, చదువు రాని వాళ్ళు. చదువు వచ్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? క్రిస్టియానిటీ. ఏంటండి? హిందూయిజం, ఇస్లామిజం, ఏంటండి? బుద్ధిజం, జైనిజం, జూదాయిజం. క్రిస్టియానిజం అని ఉంటుందా? డిక్షనరీలో ఉండదు. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం, క్రీస్తును వెంబడించే జనాంగం, పరిశుద్ధ జనాంగం, క్రీస్తు ఏర్పరచుకున్న జనాంగం. పేతురు భాషలో చెప్పాలంటే మూర్ఖమైన ఒక్క జనము మధ్యలో నుంచి మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందిన జనమనం. అర్థమవుతే సంతోషమైన వార్త, అర్థం కాకపోతే నాకు అందలేదని ద్రాక్ష పళ్ళు పుల్లని అనుకుందంట. ఏంటి నక్క? నిజంగా పుల్లని వాళ్ళు ద్రాక్ష పళ్ళు దాని తృప్తి కోసం అందలేదు కనుక, ఎంత ప్రయత్నించినా అది అందుకోలేదు కనుక అవి పుల్లనివి అనుకొని అది సంతృప్తి పొందింది. మాట్లాడుతున్నా, మతం అంటే చీకటిలో, కటిక చీకటిలో ఒక నల్ల పిల్లిని వెతకడం అన్నమాట మతం అంటే. దొరుకుతుందా? కనిపిస్తుందా? ప్రపంచంలో అడవుల్లోకి వెళ్ళిన పెద్ద అడవి ఉందండి. ఏంటన్నా? ఖచ్చితంగా అమెజాన్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లో కనుక వేటకి వెళ్ళేసి పొరపాటున తప్పిపోతే నాటి
ఆకలిస్తుందిగా, దాహం వేస్తుందిగా. ఆకలి వేసినప్పుడు అందులో ఒక చెట్టు ఉంటుందంట. ఆ చెట్టుకున్న ఆకును తురించి తింటే నీ ఆకలి పోతుంది. లంచ్ క్లోజ్. నైట్ అయితే ఆకలి, మరొక ఆకు తింటే కడుపు నిండిపోతుంది. కానీ 12 రోజుల తర్వాత నువ్వు ఉండవు. ఎందుకంటే ఆ ఆకు నీ ఆకలి తీర్చగలిగింది, కానీ నువ్వు బ్రతకడానికి శక్తిని ఇవ్వలేకపోయింది, శరీరానికి ప్రోటీన్స్ ఇవ్వలేకపోయింది. మతం కూడా అప్పటి వరకు మాత్రమే, ఆ క్షణానికి మాత్రమే, ఆ రోజుకు మాత్రమే. ఏమంటుందో తెలుసా? భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అంటాడు. మతం అక్కడే ఆగిపోయింది. మతం క్రైస్తవ్యం మతం కాదు. క్రీస్తు మతబోధ చేయడానికి అస్సలు రాలేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయము మనం చదువుకొనగలిగితే 14 తరాలు క్రీస్తు పుట్టుక మీకు తెలుసా? క్రిస్టోస్ మాస్, లాటిన్ పదం నుంచి క్రిస్టోస్, క్రీస్తు. మాస్ గ్రీకు పదం నుంచి ఆరాధన. క్రీస్తుని క్రిస్టమాస్, క్రిస్మస్ అయింది అన్నా. క్రిస్మస్ చేసాం. క్రిస్మస్ ఏం చేసాం మనం? కిస్మిస్ చేసేసాం. ఏం చేశారు? క్రిస్మస్ అయింది. క్రిస్మస్ని కిస్మిస్ చేసేస్తున్నారు క్రైస్తవులు అయిన మనమే. పండుగంటే కొత్త బట్టలు ఉండాల్సిందే, వద్దనట్లేదు నేను. ఖచ్చితంగా ఉన్నతంగా ఉండమన్నాడు దేవుడు. ఉన్నతంగా ఉండమన్నాడు. మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? నేను ఉన్నవాడను. ఉన్నవాడి పిల్లలు ఏమవుతారు? లేని వాళ్ళు అవుతారా? ఏమంటున్నాడు తెలుసా దేవుడు? నేను ఉన్నవాడును, మీరు ఉన్నవారుగా ఉండాలయ్యా. ఆకాశము నాది, భూమి నాది, అందులో ఉన్న సమస్తము నేను కలగజేయగా వచ్చినావు కదా, అవి నీ కాళ్ళ కింద పెట్టానయ్యా. నువ్వు నా కుమారుడవు. ఆ దేవుడు, భూమిని ఆకాశాన్ని కలిగించిన ఆ దేవుడు నీ పైన ప్రేమ పుట్టి మనల్ని ప్రేమించి, మన పైన ప్రేమించిన ఆ ప్రేమ, మన పైన పెట్టుకున్న ఆశలు, మనము ఇదిగో వేరొక మార్గంలో నుంచి వెళుతుంటే చూడలేక పిచ్చి పట్టిన వాడైపోయి, నువ్వు పుట్టలేదు ఇంకా భూమిపైన, నేను పుట్టలేదు ఇంకా భూమిపైన, ఆదామే రాలేదు భూమిపైకి. కానీ క్రీస్తు ఏమన్నాడు తెలుసా? సృష్టిని చేస్తే వాళ్ళు తప్పిపోతున్నారు కదా, కానీ పిల్లలు లేకుండా నేను ఉండలేనయ్యా, నేను కలిగిస్తాను సృష్టిని. అయితే నేను వెళ్తాను వారి కోసం అన్నాడండి. ఎవరో తెలుసా? ఈ రోజు జరుపుకుంటున్న యొక్క పండగకు ముఖ్య కారణమైన క్రీస్తు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్తానయ్యా, నన్ను పంపించు. ఎంత గొప్ప దేవుడు అండి! కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఎవరు లేకుండా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న క్రీస్తు లేకుండా ఏది కలగలేదు. మాట్లా ఈరోజు నువ్వు చూస్తున్న ఆకాశము, నువ్వు నిలుచున్న భూమి, నువ్వు అనుభవిస్తున్న ప్రతీది ఆయన కలిగించాడు.
ఏమండి, పంచభూతములు పంచభూతములు అని చెప్పుకుంటాం కదా, పంచభూతములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఏమండి, పంచభూతములు ఆయన స్వాధీనం. యెహోషువ, నేను యుద్ధం చేస్తున్నానయ్యా మోనీయులతో, అలా మాట అనేశాను. సూర్యుడు అస్తమించక మునుపు నేను మిమ్మల్ని నాశనం చేస్తానని మాట ఇచ్చాను, మిమ్మల్ని ఓడగొడతానన్నాను. నేను ఈ నామంలో అన్నానయ్యా, నేను ఈ నామంలో అన్నాను. సూర్యుడు చూస్తే అస్తమించడానికి సిద్ధపడుతున్నాడు. ఏం చేయమంటావయ్యా? నువ్వు అడుగు యెహోషువ, నువ్వు అడుగు. నువ్వు నా ప్రియ కుమారుడవు కదా, నా ప్రియ సేవకుడవు కదా, నేనును నా ఇంటి వారును నిన్నే సేవిస్తామని చెప్పిన గొప్ప దైవజనుడు కదయ్యా నువ్వు యెహోషువ. నీకేం కావాలయ్యా చెప్పు? నేను ఇవ్వనా? ఇస్తాను, నువ్వు అడుగు. సూర్యుడా, నువ్వు గిబియోనులో ఆగు. చంద్రుడా, నువ్వు అయ్యాలోను లోయలో ఆగలేదా? ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగుతాడా? ఖచ్చితంగా ఆగుతాడు. యెహోషువ లాంటి మనుషులు మనం అయితే, అక్కడ ఏమంటారు తెలుసా? యెహోషువ గ్రంథంలో దేవుని ఒక నరుని మనము వినిన వంటి ఒక దినము. యెహోషువ నరుడు అంటున్నాడు అక్కడ. నిజంగా మనం మనుషులుగా అంటారా? మనుషులముగా ఈ భూమి మీదకి వచ్చిన మనుషులముగా బ్రతకట్లేదని చెప్పేసి మనల్ని మనుషులుగా మార్చడానికి కోసం యేసుక్రీస్తు వచ్చాడే, అదే క్రిస్మస్. అదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ జరగకూడదని, ఈ క్రిస్మస్ అసలు రాకూడదని, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిపైకి అడిగే పెట్టకూడదని ఎంత చరిత్ర జరిగిందో తెలుసా మీకు? వెనకాల సాతాను ఎన్ని పండగలు పడ్డాడు తెలుసా మీకు? తెలుసుకుంటే అమ్మో అనుకుంటాం. ప్రపంచంలో జరిగిన చరిత్ర అంతా కూడా తెలివిలేని వారండి, మత పిచ్చి పట్టిన మతోన్మాదులండి. ఏమంటారు తెలుసా? క్రీస్తు చరిత్రలో లేడు కదా. క్రిస్మస్ వస్తుందంటే మత పిచ్చి పెరిగిపోతూ ఉంటుంది, యూట్యూబ్ నిండిపోతూ ఉంటుంది క్రీస్తుకు వ్యతిరేకమైన వీడియోలతో. ఎందుకో తెలుసా? వారికి కొత్త ఏమో క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడడం. క్రైస్తవులమైన మనకి కొత్త కాదు. ఆది అపోస్తలుల నుండి వస్తున్నదే, వింటున్నదే, చూస్తున్నదే. సుమయోను ప్రవక్త దగ్గరికి తీసుకొని వచ్చిందండి బాలుని మరియమ్మ. ఏమన్నాడు సుమయోను గారు చూసి? ఆ బాలుని చూసిన సుమయోను ఏమన్నాడు తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలగబో రక్షణను నేను కనులారా చూశాను, నేను చచ్చిపోయిన పర్లేదు. చిన్న బాలుని చూసా? అవును. ఇంకేమన్నాడు తెలుసా? కన్యామరి ముందర, మరియమ్మ నీకు గర్భశోకం మిగులుతుందమ్మా, నీ కత్తిలో నుంచి, నీ కడుపులో నుంచి ఖడ్గము దూసుకెళ్తుంది. ఈయన వివాదాస్పదమైన ఒక గుర్తు. ఎవరు? నువ్వు నమ్ముకున్నావే క్రీస్తు, నేను నమ్ముకున్నానే క్రీస్తు. ఈరోజు కేక్ కటింగ్ చేసుకుంటున్నామే, ఈరోజు క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నామే. నవంబర్ మొదలుకొని డిసెంబర్ అంతా కూడా ఆ పండుగకు ముఖ్య కారణమైన దేవుడు ఏంటని చెప్పాడు? ఆయన బాలుడిగా ఉన్నప్పుడే వివాదాస్పదమైన ఒక గుర్తు, కన్యకకు గర్భంలో దాల్చడం ఏంటి? దేవుడు భూమి మీదకి రావడం ఏంటి? అసలు పాపం లేకుండా మనిషి బ్రతకడం ఏంటయ్యా? కన్నులో పాపం లేదు, చూపులో పాపం లేదు, మాటలో పాపం లేదు, ప్రవర్తనలో పాపం లేదు. ఈ విధంగా బ్రతకడం సాధ్యమా మనిషికి? వివాదాస్పదం. వివాదాస్పదం. ఎవరి వల్ల కాదు. క్రీస్తు వల్ల మాత్రమే అయిందది. నాలో పాపం ఉన్నది మీరు ఎవరా స్థాపించగలరని సవాలు చేశారండి ప్రపంచాన్ని. 2021 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు ప్రశ్నించలేదు ఆయన్ని.
ఆయనలో పాపమన్నదాన్ని చూపించే మనిషి పుట్టలేదు ఈ యొక్క భూమి పైన. తెలుసా మీకు? ఆ దేవుడిని నమ్ముకున్నాం మనం. ఎంత గొప్ప ధన్యులమో తెలుసా? మనం గర్వించాలండి, రొమ్ము కొట్టుకోవాలండి. నిజంగా క్రీస్తుని నమ్ముకున్నాం మనం, ఉన్నవాడిని నమ్ముకున్నాం మనం, గొప్పలకు మొక్కట్లేదు మనం, పనికి రాని విగ్రహాలకు ఆరాధించట్లేదు మనం, జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. జీవము గల దేవుని పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నాం మనం. 2021 సంవత్సరాలు పుట్టినరోజు చేసుకునే నరుడు ఎవడున్నాడండి? దేవుడు అని చెప్పుకున్నవాడు ఎవడున్నాడండి ఒక భూమి పైన? ఉన్నాడా? ఎవడైనా ఉంటే చూపించు అంటున్నాడు భక్తుడు. ఎప్పుడు లేడండి, ఎప్పుడు లేదు. మీకు ఒక విషయం తెలుసా? దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళు మన దేశంలో 33,000 కోట్ల మంది అంట. ఏమండి? ఎంతమంది? 33,000 కోట్ల మంది అంట. ఎవడి గురించి అయినా 33 కోట్ల మంది దేవుళ్ళలో ఏ ఒక్కడి గురించి అయినా ఈయన వస్తున్నాడు ఒకడు అని చెప్పాడా? ఎవడైనా ముందొచ్చినాడు చెప్పాడా? ఎవరైనా ముందొచ్చినోడు ఈయన వస్తున్నాడు ఫలానా ఆయన అని చెప్పాడా? నాకు పేరు పడకడం ఇష్టం లేదు, మీకు తెలుసు. వేరొక దేవుని పేరు మీ నోట ఉచ్చరింప తగదంటున్నాడు దేవుడు. అందుకే మాట్లాడకూడదు పనికి రాని వాటి పేర్లు. ఆ 33 కోట్ల మందిలో ఎవరి గురించి అయినా ముందుగా వచ్చిన ఏ ఒక్కడైనా చెప్పాడా? ఫలానా రోజు ఆయన వస్తున్నాడు, అక్కడ పుడుతున్నాడని చెప్పాడా? క్రీస్తు పుట్టక ముందు, ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటున్న దేవుడు ఈ యొక్క భూమి మీదకి రాకంటే ముందు 4,000 సంవత్సరాల నుండి ఆయన వస్తాడయ్యా, ఆయన వస్తాడయ్యా, ఆయన వస్తాడు. ఎన్ని ప్రవచనాలు తెలుసా మీకు? ఎంతమంది చెప్పారో తెలుసా ఆయన వస్తాడని? ఇజ్రాయెల్ దేశానికి గురువు గారిని పంపించారు అనుకుందాం, భారతదేశంలో ఉన్న అంబాసిడర్గా. ఏమండి? పంపించారు అనుకుందాం. ఒకవేళ ఏముండాలి? భారతదేశం నుంచి ఒక స్టాంప్ వేసి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఆయన రాకంటే ముందు ఇజ్రాయెల్కి రావాలి. వచ్చిన తర్వాత ఈయన వస్తేనే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏదో అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఈయనే వచ్చేసి నేను ఇండియాకి, ఇజ్రాయెల్ దేశానికి ఇండియా తరఫున అంబాసిడర్గా వచ్చాను అని చెప్తున్నాడు అనుకోండి. ఇక్కడ మాకే ఇన్ఫర్మేషన్ లేదే, మేము ఎలాగ నమ్మాలి? ప్రూఫ్ ఏంటి? అడుగుతారా లేదా? ఎవడి గురించైనా ప్రూఫ్ ఉందా దేవుళ్ళలో? ఎవడి గురించైనా ప్రూఫ్ ఉందా? క్రీస్తు గురించిన ప్రూఫ్ ఉంది తెలుసా మీకు? ఆదాము పాపం చేసిన తర్వాత, పాపంలో పడిపోయిన తర్వాత స్త్రీ సంతానముగా పుట్టి నీ తలను చెతుకు తొక్కడానికి ఇదిగో స్త్రీ సంతానంగా పుట్టబోతున్నాడు. సాతానా, నిన్ను కొట్టేవాడు స్త్రీ నుంచి వస్తాడే. నిన్ను కొట్టేవాడు అసలు స్త్రీ నుంచి వస్తాడు తెలుసా? గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం 3వ అధ్యాయం 6వ వచనం, ఆయన స్త్రీ యందు పుట్టి. ఎవరి యందు పుట్టాడు? స్త్రీ పురుషుల కలయిక కాదు. ఇప్పటి వరకు మత్తయి సువార్త మనం చదువుకున్నామే, అబ్రహాం ఇస్సాకు కన్నాడు, ఇస్సాకు యాకోబు కన్నాడు. యోసేపు క్రీస్తుని కన్నాడు. కన్య మరియ గర్భమందు క్రీస్తు పుట్టెను. స్త్రీ సంతానముగా వచ్చాడు ఆయన. సాతాను కొట్టడానికి వచ్చాడు ఆయన. మరణ భయం చేత వణికిపోతున్న మానవాళికి మరణం అంటే భయపడరాదు. మరణాన్ని ఓడించి మరణపు ముళ్ళను విరిచి తిరిగి లేస్తాను చూడని చెప్పాడండి మన గొప్ప దేవుడు. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ పండుగలు ఈ విషయాలు తెలియకుండా ఎన్ని జరుపుకున్నా లాభం లేదు. ఎందుకంటే క్రీస్తు పుట్టుక ప్రపంచమంతటికి పండగ. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకునే పండుగ ఏంటండి? క్రీస్తు గారు.
ఏంటి? క్రిస్మస్ పండుగ. మరే పండుగలు ఎంతోమంది జరుపుకోరు, మరే పండుగ. ఎంత గొప్ప ధన్యులమండి మనం, ఎంత గొప్ప ధన్యులం మనం. మీకు తెలుసా క్రీస్తు ఎప్పుడు వచ్చాడు తెలుసా? భూమికి ఎప్పుడు వచ్చాడు తెలుసా? మీకు ఎప్పుడు రావాలనుకున్నాడు తెలుసా? ఆయన ప్రకటన గ్రంథంలో ఒక మాట చూపించి ముగిస్తాను నేను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల. ఎప్పుడంటే ఆయన సిలువ కొట్టబడ్డాడు, జగత్తు పునాది వేయబడక ముందు. నువ్వు పుట్టలేదయ్యా, అమ్మా నువ్వు పుట్టలేదమ్మా అప్పుడు, కానీ నీకోసం ఆయన రావడానికి సిద్ధపడిపోయాడండి. అప్పుడే పిచ్చి పట్టిన పనికిరాని మతోవాదులు ఏమంటున్నాడు తెలుసా? మీ క్రీస్తు 2000 సంవత్సరాల వాడే కదయ్యా. ఎవరు అన్నాడు? ఎవడున్నాడు ఈ మాటలు? ఎవడు చెప్పాడు 2000 సంవత్సరాల క్రితం వాడని? ఆయన ఉన్నవాడాయన, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడాయన. పరలోకమందు ఉన్నాడు ఆయన. వస్తాడని 4000 సంవత్సరాలు పిచ్చోడా విని మాటలు. 4000 సంవత్సరాలు. చాలా మంది ప్రవక్తలు కొన్ని వందల ప్రవచనాలు చెప్పారు. మనం మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. యెషయా గ్రంథంలో యెషయా గారు మాట్లాడుతున్నారు, యెషయా గారు ప్రవచిస్తున్నారు మాటలు. 1000 సంవత్సరాల క్రితం క్రీస్తు రావడానికి, భూమి మీదకి రావడానికి 1000 సంవత్సరాల క్రితం రాబడిన మాటలు. ఇదిగో కన్యక గర్భమందు కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతాడు. కన్యక గర్భమని 1000 సంవత్సరాల కిందేనా? ఒకటి చెప్పండి, నీకు దేవుడి గురించి ఒకటి చెప్పు. కనీసం 10 రోజుల క్రితం చెప్పాడా ఎవడైనా? నువ్వు నమ్ముకున్న దేవుడి గురించి ఎవడైనా చెప్పాడా? 10 రోజుల ముందు 10 రోజుల ముందు 1000 సంవత్సరాల క్రితం యెషయా చెప్తున్నాడు. ఆది కాండాన్ని రాసిన మోషే గారు చెప్తున్నారు 4000 సంవత్సరాల క్రితం ఆయన రాకంటే ముందు. ఇదిగో స్త్రీ సంతానంలో పుట్టి సాతాను కొట్టేవాడు నీలో నుంచి వస్తున్నాడు. ఎక్కడ పుడతాడు? మీకా గ్రంథంలో చదువుకున్న 5వ అధ్యాయం 2వ వచనంలో, ఎఫ్రాతా బెత్లెహేమా, నీవు స్వల్ప గ్రామమైనా కూడా ఎంత మాత్రం స్వల్పమైన దానవు కాదయ్యా. బెత్లెహేమా, బెత్లెహేములో పుడతాడని 1000 సంవత్సరాల క్రితం. ఎక్కడ పుడతాడో చెప్పాడు, ఎప్పుడు పుడతాడో చెప్పాడు, ఎలా పుడతాడో చెప్పాడు. ఎన్ని ప్రూఫ్లు అండి, ఎన్ని ప్రూఫ్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత మనసు ఆనందంతో పులకించిపోతుంది తెలుసా మీకు? ఇలా చదవండి, మత్తయి సువార్త మొదలుకొని మీరు బైబిల్ని రేపటి నుంచి చదవండి, ప్రారంభించండి. యేసులో ఉన్న ఆనందం ఇంత అంత కాదండి. అందుకే లూకా సువార్తలో దూతలు వచ్చి చెప్తున్నారు గొల్లలతో, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవదూతల కోసం కాదండి ఆయన పుట్టింది. ఎవరి కోసం పుట్టాడు ఆయన? మనుషులమైన మనందరి కోసం పుట్టాడు ఆయన. అందుకే క్రిస్మస్ చాలా గొప్ప పండుగ. అందుకే క్రిస్మస్లోనికి వచ్చిన మనమందరం ధన్యులము, క్రీస్తును నమ్ముకున్న మనమందరము ధన్యులము. పండుగ క్రిస్మస్ రోజు మాత్రమే కాదు. నేను చెప్పాను గత వారాల్లో, యేసు క్రీస్తుకు ప్రార్థన చేస్తున్న ప్రతి రోజు పండుగ. అయ్యా నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చావయ్యా, క్రిస్మస్. అయ్యా నా కోసం నీ కలువరి శిలువలో వేలాడి ఇదిగో మా కోసం మరణించావయ్యా, గుడ్ ఫ్రైడే. అయ్యా నువ్వు మన్నాన్ని ఓడించి 3వ రోజున సమాధిని ఓడించి గెలిచి తిరిగి లేచావయ్యా, ఈస్టర్ సండే. ఎన్ని పండుగలు ఒక్కరోజు క్రైస్తవుడికి? ప్రతిరోజు క్రిస్మసే, ప్రతిరోజు గుడ్ ఫ్రైడేనే, ప్రతిరోజు ఈస్టర్ సండేనే. క్రీస్తును నువ్వు నిజంగా ఆరాధించేవాడు అయితే ఎంత గొప్ప ధన్యులమండి మనం, ఎంత ధన్యులం మనం. మరి ఆ క్రీస్తు పుట్టుకలోనికి వచ్చిన మనమందరం, ఆ క్రీస్తు జన్మదిన వేడుకలోనికి వచ్చిన మనమందరం కూడా, ఆ
ఆనందంతో వెళ్ళాలి, ఆశీర్వదింపబడి వెళ్ళాలి, దీవెనలను పొందుకొని వెళ్ళాలి. మీకు తెలుసా, క్రీస్తు వస్తున్నాడని ఇదిగో ఆదాము గారితో చెప్పిన తర్వాత పుట్టిన కయ్యనులో దూరేశాడు సాతానుడు, హేబెలుని చంపించేశాడు. వీళ్ళ నుంచి వస్తాడేమో క్రీస్తు అని అలాగ వస్తూ ఉంటే మరియ గర్భం దాల్చిన తరువాత కూడా పుట్టిన బిడ్డల్ని చంపేయండి 2 సంవత్సరాల పిల్లల్ని హేరోదు ద్వారా ఆజ్ఞ. తెలుసా మీకు? రామాలో అంగలార్పు వినబడెను. సమూయేలు గారి సమాధి దగ్గరికి వెళ్ళాం కదా, రామ ఇదిగో ఆ క్రీస్తు, ఇదిగో ఆ యేసు క్రీస్తు ప్రభువు నీ కోసం నా కోసం భూమి మీదకి వచ్చింది క్రిస్మస్ పండగ. ఆయన రావడానికి అంత చరిత్ర ఉంది. ఒకవేళ ఆయన్ని తీసి పక్కన పెడితే చరిత్రకు అర్థం లేదు. కనుక చరిత్రకు మూల పురుషుడు. ఈ రోజు నువ్వు తేదీని రాస్తున్నావంటే, ఈ రోజు నువ్వు నీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటున్నావంటే, క్రీస్తుని నమ్మినా నమ్మకపోయినా నువ్వు క్రీస్తును బట్టే లెక్కిస్తున్నావు దాన్ని. క్రీస్తును నమ్మావనే అర్థం దానికి. కనుక ఇంత గొప్ప దేవుని నమ్ముకున్నాం. ఈ యొక్క దేవుని ఆశీర్వాదాలు మనకు అందరికీ నిండారగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు అందరి హృదయాలు భద్రపరచుడు కాక అందరికీ వందనాలు. హలో రౌనర్ ప్రియవచ్చులారా, మరి మన సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని మీరు అందరూ గమనించారు. మరి ఇంకా ఆయన బలంగా మరి మన సంఘంలో ఓడపడేటట్టుగా మరి మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఆయన కోసం ప్రార్థన చేయండి. మరి ఈ వాక్యాన్ని బట్టి ఆయన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మరి ఆయనకి సన్మానం ఉన్నది. మరి దయచేసి సేవకులు వచ్చి కూర్చోవాలి. వీడైతే అంతేనా మళ్ళీ 70 అంటారు. హలో చెక్. మరి మన సేవకులు సంఘాన్ని కాస్తూ మరి మన సంఘం కొరకు ఎంతో పాటుపడుతున్నారు. ఆయన మనలో ఒకటిగా మరి ఆయన కోసం మన సంఘం తరఫున మరి సన్మానం చేసి మరి ఆయనకి మేము ఒక బహుమతి మరి తీసుకొని వచ్చి ఉన్నాం. కాబట్టి సన్మానం చేసి ఆయనకి మరి బహుమతిని మేము అప్పగిస్తుండగా మరి చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన పరమ తండ్రి, నీ నామానికి వేల స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, మా సీఎం ప్రతిమ సంఘ కాపుని బట్టి ఉన్నాను. ఆయన నా ప్రభా తండ్రి సంఘాన్ని కాపురించి పట్టడానికి ఆయన ముందు కృషి చేస్తున్న ప్రభా. మీ కృప చూపెట్టి సాయం చేయండి. మా సీఎం గ్రామాన్ని ఎల్లప్పుడూ మీకు కాపుదలిచి కాపాడుతున్నారు. ఈ కూడి ఉన్న బిడ్డలందరికీ మీకు కాపుదలిచి కాపాడి వారి పట్ల తోడు ఉండండి. ముఖ్యంగా నా ప్రభా ఆయన వాక్యాన్ని నా ప్రభా తండ్రి ఫలించేటట్టుగా సహాయం చేయమని మా జీవనపాన్ని ఇంకాను బలంగాను ప్రభతండి మరి ఘనంగా మర్యాదగా క్రమంగా జరగడానికి ఆయన కను ప్రభతండి తోడ్పడేటట్టుగా ఆయన పట్ల మీ కృప చూపించి ఆయన కుటుంబాన్ని ఆయన భార్య బిడ్డను వెళ్ళడానికి రాజు కాపాడతారని ముఖ్యంగా ఈ సన్మానం మీ ప్రభు మేము ఇస్తుండగా మీ సేవకుడికి ఇస్తున్నప్పుడు ప్రభా మీరు అంగీకరించి
ప్రభా ఆ సన్మానం ప్రభా దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. రవిరాజు గారు రావాలి, చిట్టుబాబు గారు రండి. రవిరాజు గారు, చిట్టుబాబు గారు యవనస్తులు, మరి మన అజయ్ కుమార్, హలో సాయిబాబు గారు, విజయ్ కుమార్ త్వరగా రావాలి, లేట్ అయిపోయింది. అక్కడ వ్యానోడు కేకలు త్వరగా. మరి భాను గారు సేవకులకి గిఫ్ట్ తీసుకొచ్చారు. మరి విశ్వాసాలు గమనించండి. అన్నకి ఈ యొక్క బహుమతి ఇవ్వడానికి ఎగ్జాక్ట్ 2 సంవత్సరాలు పట్టిందండి. 2 సంవత్సరాలు కష్టపడితే ఈ యొక్క గిఫ్ట్ దీన్ని దయతో అంగీకరించవలసిందిగా అందరూ కోరుకుంటూ ఉన్నాను. ఒకసారి ఓపెన్ చేస్తారు, చూద్దాం. చెప్పలు కదా. మరి సన్మానాలకి నేను అర్హున్నా కాదా అని ఎప్పుడు ప్రతి క్షణం కూడా నన్ను నేను పరీక్షించుకుంటూనే ఉంటున్నాను. నేను వేసుకున్నాను. నేను మీకు కనిపిస్తున్న నా పైన ప్రతిదీ సియోను ప్రార్థన మందిరం ఇచ్చిందే. ఈ ఘనతకి కారణం, ఈ సన్మానాలకి కారణం కేవలం క్రీస్తు మాత్రమే.
అనేక గాడిదలు ఉన్నాయి యెరూషలేములో. క్రీస్తును మోస్తున్న గాడిద ముందరే బట్టలు పరిచారు. క్రీస్తును మోస్తున్న గాడిద ముందరే చెట్ల కొమ్మలు నరికి దాని కాలు కింద పడకుండా చూశారు. నిజంగా క్రీస్తును మోస్తున్న ఈ గాడిదకి ఈ సన్మానాలు కేవలం క్రీస్తును మోస్తున్నందుకే అని నాకు తెలుసు. నన్ను నేను ప్రతి క్షణము ప్రతిరోజు పరిశీలించుకుంటూనే ఉంటున్నాను. మరి నన్ను ఇంతలా ప్రేమించి నన్ను ఆదరించి మరి నన్ను సన్మానించిన సియోను ప్రార్థన మందిర విశ్వాసాలందరికీ, ప్రాముఖ్యంగా మరి గురువు గారికి, మరి కుటుంబానికి, సంఘస్థులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలండి. మరి మన సంఘాన్ని కోయర్స్లో పాటలు పాడుతూ ప్రతి సంవత్సరం ఎంతగానో ఉత్సాహపడుతున్నటువంటి బానుకి మరి సియోను ప్రార్థన మందిరం తరఫున మరి చైన్ బహుకరిస్తున్నాం. వచ్చి ఆయన ఈ ప్రార్థన మందిరానికి మరి ముందుకి ప్రతిదీ ప్రతినిధించినటువంటి మన చుట్టుబాబు గారిని మరి సియోను ప్రార్థన మందిరం తరఫున ఈ సైన్ బహుకరిస్తున్నాం. కాబట్టి అందరికీ సైన్ తీసుకోవాల్సిందిగా దేవుడి పేట మరి మధ్య మధ్యలో పేదవాళ్ళు సియోను ప్రార్థన మందిరంతో మరి సహాయంగా ఉంటున్నటువంటి మన దావీదు రాజు గారికి మరి సియోను ప్రార్థన మందిరం తరఫున ఈ చైన్ బహుకరిస్తున్నాం. మరి ఆయన వచ్చి చైన్ స్వీకరించవలసిందిగా మరి మనకి సంఘంలో నియోగిస్తూ మరి ఎంతగానో మరి కీబోర్డ్ కూడా తీసుకొని కీబోర్డ్ మన మధ్య ఉన్నటువంటి బండిని మాకు బండికి సియోను ప్రార్థన తరఫున ఈ చైన్ బాగుంటున్నాం. మరి అయితే చైన్ స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి మా సాయిబాబా గారు ప్రతి వంటలో కానీ ప్రతి విషయంలోని మరి ముందుండి మరి ఆయన ఎంతగానో సహకరిస్తూ మరి ఆయన సేవ చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. కాబట్టి మరి ఆయనకి సియోను ప్రార్థన మందిరం తరపున మరి చైన్ బహుకరిస్తున్నాం. ఆయన వచ్చి తీసుకోవాల్సిందిగా మరి ఆహ్వానం.
ఈ సమయాన్ని ఒక 10 నిమిషాలు మాత్రమే తేజమణి గారికి అప్పగిస్తున్నాం. రాష్ట్రీయ సమాజం ప్రజలు ఉన్నాయి. నాలుగు అవుతుంది టైము 4 అవుతుందా అంత 3 ఇదిగా పట్టు మీరా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి మా మ్యూజిక్ సిస్టమ్ అవుతున్నటువంటి జేసుదాస్ గారిని మరి ఆహ్వానిస్తున్నాం. ఆయనకి మా శివన్ ప్రార్థన తరఫున మరి సట్ట బహుకరిస్తున్నాం. వచ్చి ఆయన తీసుకోవాల్సిందిగా రావాలి. మరి అలాగే పేద వయస్సులు మరి ఎంతో సహకరిస్తున్నటువంటి మన మధుని మరి మన మధ్య పిలుస్తున్నాం. ఆయనకి మరి సత్బహుకరిస్తున్నాం. రావాలి. అలాగే సమయాన్ని తేజమణి గారికి అప్పగిస్తున్నాం. 10 నిమిషాలు మాత్రమే, ఎందుకంటే దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. స్త్రీల సమాజంలో క్విజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి గిఫ్ట్స్ తీసుకొచ్చాము. ఈ గిఫ్ట్స్ కూడా స్పాన్సర్ చేసింది మురాల సునీత 500 ఇచ్చి ఈ యొక్క గిఫ్ట్కి స్పాన్సర్ చేస్తుంది. ఆమెని ఆ బిడ్డ నిమిత్తం మీరు ప్రత్యేక ప్రార్థన జ్ఞాపకం చేసుకునండి. మనకు టైం లేదు కాబట్టి నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను. రాత పరీక్ష పెట్టాము యాకోబు పత్రిక మీద. అయితే ఈ పత్రిక మీద ఎగ్జామ్ పెట్టినప్పుడు చాలామంది అటెండ్ అయ్యారు, చాలా కష్టపడి చదివారు. అయితే ఇందులో థర్డ్ ప్రైజ్గా బండారు సుజాతని మేము ఆహ్వానిస్తున్నాం. థర్డ్ ప్రైజ్ ఈ యొక్క బహుమతి ఇవ్వాల్సిందిగా చెప్పల లక్ష్మీ ప్రసన్న గుడ్నాథన్ గారిని పిలుస్తూ ఉన్నామండి. నాగే థర్డ్ ప్రైజా అందరూ చెప్పడంతో నాకు అభినందన తెలియచేయండి. అదేవిధంగా సెకండ్ ప్రైజ్గా ఇద్దరు ఈ యొక్క రాత పరీక్షలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. మొదటిగా సునీత, నెల్లి సునీత స్టేజ్ పైకి రండి. తర్వాత సుజాత, దేవ. వీరిద్దరికి కూడా గురునాథం గారు వచ్చి బహుమతిని ప్రజెంట్ చేస్తారు. గురునాథం గారు ఒకసారి రండి. గురునాథం గారు వచ్చి బహుమతి ప్రదానం చేస్తారు. ఫస్ట్ ఎవరు కదా ఎవరు అనుకుంటున్నా అలాగే మొదటి ప్రైజు ఈ యాకోబు పత్రికపై ఎగ్జామ్ పెట్టినప్పుడు మొదటి ప్రైజ్ వచ్చింది గుడాల సునీత. క్లాప్స్ పెట్టండి. అయితే ఈ బహుమతి సార్కి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క బహుమతిని ప్రదానం చేయాల్సిందిగా పాస్టర్ గారిని కోరుతూ ఉన్నామండి. అందరూ క్లాప్స్ కొట్టండి.
కూడా ఈ యొక్క ప్రజెంటేషన్స్ ఇవ్వాలని మేము ఆలోచన తీసుకున్నామండి. పేరు చదువుతూ ఉంటాను, టైం లేదు కాబట్టి ఒక్కొక్కరు పైకి వచ్చి ఈ యొక్క గిఫ్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మేరీ జాన్సీ గారు, తర్వాత లక్ష్మీ ప్రసన్న గారు, తర్వాత విమలమ్మ గారు ఇది, తర్వాత కుమారి చిత్త, నాగమణి గారు, సత్య, శ్యామల, మేరీ గారు పల్లబద్దుల, లలిత, సుధావతి. పట్టుకోవాలి కాసేపు. రండి, త్వరగా రండి, టైం లేదు కదా మనకి. ఈ యొక్క బహుమతిని పట్టుకోవాలి కాసేపు. పట్టుకోవాలి. ఈ బహుమతి నేనే ఇస్తున్నాను. లక్ష్మీ ప్రసన్న గారు చాలా కష్టపడి కాపీ చేయకుండా చాలా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, కానీ రాలేదు. చాలా కష్టపడ్డారండి. మీకు వచ్చాక వందనాలండి. మేరీ జాన్సీ గారు, కుమారి గారు చాలా కష్టపడ్డారు. ఇక్కడ నాగమణి గారు పిల్లల కంటే వాళ్ళు చెల్లెల గారి కంటే ఇంటికే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. క్లాస్ పెట్టండి. వీడియో కట్టి రాకో. దయచేసి గమనించండి, మరి సమయం అయిపోతుంది కాబట్టి వరందల సమర్పణకు ముందు మరి నేను క్రిస్మస్ నిమిత్తం సహాయం చేసిన వారి పేరు చదువుతాను. చాలా దయచేసి నేను మర్చిపోయానండి. మనకందరికీ మన యొక్క సీఎం ప్రార్థన మందిరం గృహంలో వంటల్లో కానీ ప్రతి విషయంలో ఎంతగానో సహాయం చేస్తున్న సీతాకుమారి గారికి ఈ యొక్క చిన్న గిఫ్ట్ ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ యొక్క గిఫ్ట్ లక్ష్మీ ప్రసన్న గారు అందజేస్తారు. నువ్వేంటో పైకి ఫోన్ ఫోటో తీనా వచ్చి ఈ యొక్క గిఫ్ట్ ప్రదానం చేస్తున్నారు. అందులో చెప్పడం ఏం చేస్తారంటే మనం ఏ అవసరం వచ్చినా సీతాకుమారి గారి ముందు అది చెప్పలు కట్టుకోదాం ప్లీజ్. తగిన వేసుకున్నారు ఏంటి సరిగ్గా కనపడండి. ఇటండి ఇటండి ఇటండి. లక్ష్మీ ప్రసన్న గారు బహుమతి ప్రదానం చేస్తా ఉన్నారు. చెప్పట్లు. దయచేసి చాలా సమయం అయిపోయింది. మరి ఎలాంటి టూర్ వెళ్ళాలి, మీరు అంత సిద్ధపడిన బస్సు వచ్చేసి ఉంది అక్కడ. మరి క్రిస్మస్ నిమిత్తం మరి క్రిస్మస్ చేస్తామని మొదలుపెట్టిన పేరు అడిగిన వెంటనే మన నల్లి నాగమణి గారు చెల్లెలు మేరీ గారు, మట్ట లలిత గారు, సత్యకుమారి, శ్యామల, సుజాత, శాంతి, మరి రవికుమార్, రవి కొలబత్తల రవి, అలాగే మరి ఇంకా వాళ్ళు సంబంధించిన వాళ్ళు మరి మన శాంతి, అలాగే
విశాలాని అలాగే సబిత వీళ్ళందరూ కూడా 11 మంది కలిసి సురేష్ గణపతి సురేష్ వీళ్ళందరూ కూడా మరి మీరు తిన్నటువంటి మన ఏట మాంసం అలాగే చికెన్ లెగ్ ఫ్రైలు అలాగే మరి బిర్యానీ వండటానికి రైస్ వండటానికి మరి బాస్మతి రైస్ ఇచ్చి ఉన్నారు. మరి వారి కుటుంబాల కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి ముందుండి ప్రతిది కూడా వారు ముందు ప్రత్యేకంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వారందరికీ కూడా ప్రార్థన చేయండి. మరి వారందరికీ కుటుంబానికి మా జీవన ప్రార్థన తరఫున వందనాలు. అలాగే తోటే సీతకుమారి 500 సెకండ్లు ఇచ్చి ఉన్నారు, ఎందుకంటే కృష్ణ నిమిత్తం. కాబట్టి వారి కుటుంబానికి కూడా మరి దేవుడు దీవుని ఆశీర్వాదాలు కలిగేటట్టుగా మీరు అందరూ ప్రార్థించారు. మా జీవన ప్రార్థన మందిరం తరఫున కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే చిన్న సునీత మరి వాళ్ళ చెల్లెలే మరి ఆవిడ రాలేదు, 500 సెకండ్లు ఇచ్చి ఉన్నారు. కాబట్టి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవుని ఆశీర్వదించును గాక. దుండి సత్యనాశ్రీ గారు మరి ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ మన ఫ్లవర్ బుక్ ఇచ్చారు. మరి ఆ బిడ్డ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఆ బిడ్డ దేవుడు దీవుని ఆశీర్వదించును. దాని చంద్రశేఖర్ మరి 200 సెకండ్లు ప్రకటించారు, కానీ ఇక్కడ మరి రాలేదైనా డబ్బులు కూడా రాలేదు. మరి అలాగే ఇంకేటి సుగుణ్ రాజు గారు 300 సెకండ్లు, అలాగే దావిద్ రాజు గారు 300 సెకండ్లు. బన్ను ఈ హాల్ బన్ను పెట్టుకుంటానన్నాడండి హాలు. కాబట్టి ఈ హాల్ ఖర్చు అంతా కూడా బన్నుది. మరి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అలాగే వెంకటలక్ష్మి, శాంతి, సునీత, ఎస్టర్ మరి చేపల ఫ్రైలు మరి వాళ్ళతో సహకరించి చేపల ఫ్రైలు పెట్టుకున్నారు. కాబట్టి వారి కుటుంబాల కోసం దేవుడు దీవిని ఆశీర్వదించేట్టుగా ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి ముంగ రాజమణి గారు 200 సెకండ్లు, అలాగే గడ్డం సువార్త గారు దేశం వెళ్ళారు. మరి ఫోన్ చేసి చెప్పారు, నేను మర్చిపోయాను 200 సెకండ్లు రాయండి అని. కాబట్టి మరి వారి కుటుంబాన్ని దేవుడు దీవిని చేసి ఆశీర్వదించును గాక. మరి విజయ భారతి గారు 500 సెకండ్లు, మరి వారి కుటుంబాన్ని దేవుడు దీవిని ఆశీర్వదించును గాక. రామబాయి గారు 200 సెకండ్లు, వారి కుటుంబాన్ని దేవుడు దీవిని ఆశీర్వదించును గాక. మరి కంటి మంజుల గారు 200 సెకండ్లు, వారి కుటుంబాన్ని దేవుడు దీవిని ఆశీర్వదించును గాక. జాల అమ్మాజీ గారు 200 సెకండ్లు, మరి చదువుకుంటూ వెళ్ళిపోతానండి. పాకిలి మరియా గారు 100 సెకండ్లు, గడ్డం రాజేశ్వర గారు 100 సెకండ్లు, కడలి శ్రీలక్ష్మి గారు 500 సెకండ్లు, ఇంజటి సునీత రాజు గారు 500 సెకండ్లు, సుగుణరాజు ముందు 300 అన్నాను, ఇక్కడ 500 రాశాడు. కాబట్టి ఆ 300 తీసేసి 200 ఎక్స్ట్రా ఇచ్చావా? 500 మొత్తం 500 అండి. కాబట్టి జిడ్డి ప్రేమ్ కుమార్ గారు 100 సెకండ్లు, కొల్లవృత్తి లక్ష్మి గారు 100 సెకండ్లు, దొండపాటి రాజలక్ష్మి గారు 100 సెకండ్లు, చప్పల పద్మ 200 సెకండ్లు, సిహెచ్ సాయిబాబు గారు 500 సెకండ్లు, కప్పల వెంకటకృష్ణ గారు 100 సెకండ్లు, పెద్దపాటి శ్యామ్ గారు 300 సెకండ్లు, చింతా కమల గారు 300 సెకండ్లు, బొత్తు స్వరాజ్యం గారు 100 సెకండ్లు, అలాగే మణిరత్నం గారు మణిరత్నం గారు 200 సెకండ్లు, దేవ శ్యామల గారు 100 సెకండ్లు, సరైన మేరీజాన్సీ గారు 100 సెకండ్లు, బందెల కస్తూరి గారు 100 సెకండ్లు, మత్తాల విజయలక్ష్మి గారు 100 సెకండ్లు, నేత లక్ష్మీబాయి గారు 100 సెకండ్లు, చింతా కుమారి 200 సెకండ్లు, వడ్డీ సోద గారు 300 సెకండ్లు, దేవ చిట్టుబాబు సుజాత వారి ఇరువురు కలిసి 300 సెకండ్లు. మరి ఇలా సహకరించారు. కాబట్టి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి మరి మీరందరూ కూడా ప్రతి టూర్ వేసినా క్రిస్మస్ వేసినా ఎంతగానో సహకరిస్తూ శివ ప్రార్థనా మందిరానికి మరి తోడ్పడుతూ మీరందరూ కూడా మరి ఈ విధంగా ఉంటున్న దాన్ని బట్టి మీ అందరికీ దేవుడికి పెట్టమన్నాలు, సహాయం చేసిన వారందరూ కూడా దేవుడికి పెట్టమన్నాలు. మరి అలాగే మా పిలుపు విని సెలవులు పెట్టుకుని దూరాల నుంచి కూడా వచ్చారు. అందరికీ కూడా శివన్ ప్రార్థన మందిరం తరపున వందనాలు. అలాగే మనకి కీబోర్డ్ వాయించినటువంటి జేఎస్ గారికి మరి నా ప్రత్యేకమైన వందనాలు. ఆయన ప్రతిసారి కూడా సహకరిస్తున్నారు. అలాగే మధు మరి పేదవాయింట వచ్చినటువంటి ఆ బిడ్డకి మరి ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం శివన్ ప్రార్థన తరపున. అలాగే మరి మైక్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నటువంటి చిట్టుబాబు గారికి దేవుని పేద వందనాలు తెలుసుకుంటున్నాను. అలాగే మన భాను గారు ఎంతగానో కోర్సు పట్ల నేర్పి చాలా సహకరిస్తున్నాడు. ఆ బిడ్డ కొరకు మరి
మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే ఆయన కూడా వందనాలు చెప్తున్నాను. మరి వంట కార్యక్రమాలు వారం రోజుల నుంచి కూడా నిద్ర లేకోకుండా చాలా కష్టపడుతున్నారు. ప్రతి దయచేసి మరి వంటలో మరి బూర్లు ఉండారు, మన వడ్డీసోద గారు, ఇంకా బృందం అంతా వీళ్ళందరూ కలిసి, అలాగే లక్ష్మి, సునీత, సుజాత వీళ్ళందరూ మరి మన చింతకుమార్ మొత్తం అందరూ సంఘస్థ చాలామంది కూడా మరి సహకరించారు. అందరూ కూడా దేవునిపేట వందనాలు. అలాగే మరి కరుణాకర్, జయకుమార్, అలాగే మన రవి, ఇక మన ఇక్కడ వీళ్ళందరూ కూడా వనిత చాలా కష్టపడ్డారు పాపం. కొత్తగా వచ్చింది ఆమె పనికి బుధవారం వెళ్ళిపోవాలి. క్రిస్మస్ గురించి మేము ఆపాం, కానీ అన్ని రోజులు పని చేస్తూనే ఉంది. మరి ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. రేపు తిన్నాను మరి ఆదివారం తిన్నాను పనికి వెళ్తుంది కాబట్టి. అలాగే మరి అక్కడ మరి వడ్డింపులు వడ్డించి ఎంతగానో సహకరించినటువంటి మా యూత్ వారందరూ కూడా మరి ఎంతో సహకరించారు. జయకుమార్, కరుణాకర్, శ్యామ్, అలాగే రవికుమార్, ఇంకా మన ఎవరో కప్పల వెంకటకృష్ణ, తర్వాత మన మాధవ్ వీళ్ళందరూ కూడా ఎంతగానో సహకరించారు. మరి వారికి కూడా మరి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి మన సంఘ కాపరి గారు ప్రత్యేకంగా ప్రతి విషయంలో సహకరిస్తున్నారు. బన్ను వీడియో తీర్చడంలో సహకరిస్తున్నారు. ప్రతి వారికి గడ్డం రాజేష్ కూడా ఎంతగానో సహకరించాడు. కాబట్టి ప్రతి వారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఇలాంటి టూర్ ఉందండి. ఇప్పుడు మీరు వెళ్ళిన వెంటనే బట్టలు చేంజ్ చేసుకోవటం, ఇవి అంతమంది ఫోన్ చేస్తారు. వ్యాన్ వచ్చి కూడా ఉంది. మరి ఈ ప్రోగ్రామ్ ఈ చైర్లు అన్నీ ఎత్తేసి అక్కడికి వెళ్ళి మరి రూమ్కి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయి తొందరగాను మరి మీరు చేంజ్ చేసుకుని అక్కడ బస్సు కూడా రెడీ ఉంది ఇలాంటి టూర్కి. మరి బస్సు సిద్ధంగా ఉంది కాబట్టి వంట చేసిన వంటలన్నీ కూడా రెడీ చేసుకుని మరి బయలుదేరాలని మరి ముగింపు ప్రార్థన. క్షమించండి స్వామి. నిగ్మార్ అక్షర్ నిగ్మార్ ఎస్ఆర్ తక్కువ తనకు పొల్లం పప్పు దక్క ఓకే ఆఖరి నిమిషం. మరి 2021 సంవత్సరం గతించిపోయింది మన జీవితాల్లో. 2022 సంవత్సరం మనం చూడబోతున్నాం. మనందరి జీవితాల్లో కరోనా బాధలు పోతున్నాయి. ఇంకా మన జీవితాల్లో అప్పుల బాధలన్నీ పోతాయి. మన జీవితాల్లో మనం భయపడుతున్న భయాందోళన అన్నీ కూడా 2022లో తొలగిపోవాలని నమ్మకంగా ప్రార్థన చేసి దేవుడిచ్చే వాగ్దానంతో ఆనందకరంగా దీవెనకరంగా మనం వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి. వాగ్దానము నా జీవితంలో నెరవేరేలాగా, నన్ను ధైర్యపరిచేలాగా నీ వాక్యంతో నాతో మాట్లాడమని చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానం తీసుకుందాం. ఆ వాక్యము చాలామంది ఏమంటారంటే వాగ్దానాలు మనవి కాదు కదా, ఆ ఒక్క వాక్యమైనా బైబిల్ అంతా మనదే కదా అని మాట్లాడుతుంటారు. ఏమండి, ఒక్క వాక్యమైనా బైబిల్ అంతా అయినా మన కోసమే. ఈ ఒక్క వాక్యం మనకు ధైర్యాన్ని ఇచ్చేదైతే అంతకంటే ఇంకేం కావాలి మనకి కదా. అందువల్ల నమ్మకంగా ప్రార్థించి దేవుణ్ణి అడిగి ఇదిగో ఈ యొక్క వాగ్దానాన్ని మనం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. నమ్మదగిన వాడు నీతిమంతుడైన పరలోకమందున్న మా ప్రియ కన్న తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉన్నతుడవు, మహోన్నతుడవు, ఆకాశ మహాకాశములు పటజాలనంత విస్తారమైన దేవుడు, పరాక్రమశాలివి. నాయన మరిదిగా ఉన్నవాడను నేనే. నాయన నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని చెప్పి నాయన మరిదిగా మమ్మల్ని అందరినీ కూడా పురిగొలిపి పరలోక రాజ్యానికి నాయన మేము పాత్రలం అవ్వడానికి, ఈ భూమి మీకు శాశ్వతం కాదు, పరలోక రాజ్యంలో మీ యొక్క పౌరసత్వం ఉన్నది అని చెప్పి నాయన మరిదిగా మా యొక్క
స్థిరమైన లోకాన్ని మాకు పరిచయం చేసిన మీ యొక్క పాదాలు పట్టుకొని అడుగుతున్నాను ఆయన యొక్క రాత్రికాల సమయంలో 2022 సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాను ఆయన. మీ యొక్క కృప ద్వారా, మీ యొక్క ప్రేమ ద్వారా, మీ యొక్క వాత్సల్యము చేత నాయన మరి 2021 సంవత్సరం అంతా కూడా నాయన భయాందోళన మధ్యలో బ్రతికామయ్యా. కరోనా పరిస్థితుల మధ్యలో బ్రతికాం నాయన. కరోనాతో నాయన మరి బాధపడిన సందర్భాల్లో కూడా నాయన మరి భయపడకము నేను నీకు ఉన్నానని, నాయన మరిదిగో నేను నిన్నెన్నడూ విడువని ఎడబాయనని చెప్పి నాయన మరిదిగో మా సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ ధైర్యాన్ని ఇచ్చి క్షేమకరంగా నాయన మరిదిగో మరొకసారి ఒక సంవత్సరాన్ని మా యొక్క జీవితంలో నాయన మరిదిగో మీరు ఇస్తున్నదలకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. రాబోతున్న 2022 సంవత్సరంలో మాకున్న కష్టాలన్నీ తొలగిపోయినట్లుగా, మాకున్న ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి నాయన మరిదిగో మాకు విడుదల కలిగించినట్లుగా మీ యొక్క వాక్యముతో ఈ యొక్క రాత్రికాల సమయంలో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాం. జ్ఞానవతి 2022 సంవత్సరానికి సరిపడా మంచి వాగ్దానం చేత మమ్మల్ని ధైర్యపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మాకున్న ఆర్థిక స్థితిగతులన్నిటిలో నుంచి నాయన మరిదిగో మీ యొక్క ఉన్నతమైన స్థలంలోనికి ప్రభావం ఎదుగునట్లు నాయన మమ్మల్ని ధైర్యపరచమని, మమ్మల్ని నాయన ప్రాముఖ్యంగా విశ్వాసములో అభివృద్ధి పొందించమని మీ యొక్క సంఘంలో ప్రార్థన చేస్తూ నాయన మరిదిగో యొక్క వాగ్దానము నాయన మా పితరులు అయినా కూడా, ఈ యొక్క వాగ్దానము నాయన మరిదిగో ఇజ్రాయేల్ అయినా కూడా నాయన మరిదిగో ఆ యొక్క వాక్యాన్ని మాకిచ్చారు నాయన. మరిదిగో మమ్మల్ని మీ యొక్క రాజ్య వారసులుగా చేసుకున్నారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాగ్దానము నమ్మకంగా తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క జీవితంలో నెరవేరునట్లు మీరే దీవించి ఆశీర్వదించి నాయన మంచి వాగ్దానముల చేత, మంచి ఫలము చేత 2022 సంవత్సరం అంతా కూడా ప్రభా మీ యందు ఆనందించే సంవత్సరంగా, భయం లేకుండా, జగ్గు లేకుండా నాయన మరిదిగో మీరున్నారనే గొప్ప ధైర్యంతో ముందుకు సాగగలిగే మంచి కృపను మాకందరికీ దయచేయమని, నన్ను మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి నాయన మరిదిగో కలువరి శిలువలో మరణించి నాయన సమాధి చేయబడి 3వ రోజున సజీవుడిగా తిరిగి లేచిన మహోన్నతుడు అయిన మా గొప్ప దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకని యొక్క వాగ్దానాన్ని తీసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో సీయోను ప్రార్థన మందిరం కొరకు వాగ్దానాన్ని తీయబడుతూ ఉంది. అన్న ప్రకాష్ గారు కూడా ఈ యొక్క వాగ్దానాన్ని తీస్తూ ఉన్నాం. ప్రార్థన ఆ వాగ్దానాన్ని అన్న చదువుతారు. ఈ సంవత్సరానికి గాను నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా సియోను ప్రార్థన మందిరానికి దేవుడిచ్చిన వాగ్దానం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరక నిలుచుండి చూడండి. ఎంత గొప్ప దేవుడు! ఇక మనం ఊరక నిలుచుండి ఆయన చేసే అద్భుతాలు చూడడం మాత్రమే. ఎర్ర సముద్రాన్ని పాలు చేశారు. ఏం చేశారు? రాత్రికాల సమయంలో గురుగారు తీసుకెళ్తున్నారు మనల్ని ఎర్ర సముద్రానికి. అది పాయలైపోయింది. ఎవరు పాయ చేశారు? ఇజ్రాయేలీలా? ఊరక నిలుచుండి చేశారు. ఇక మనం చూడటమే ఆయన ఆశీర్వాదాలు. దేవుడి వాగ్దానం ప్రకారం మనందరి జీవితాలతో మాట్లాడుగాక. ఆమేన్. ఇప్పుడు ముగింపు ప్రార్థన. దయచేసి ముగింపు ప్రార్థన అయిన వెంటనే మరి వ్యాన్ రెడీగా ఉండండి. మన రూమ్కి వెళ్తండి. ఆ రూమ్కి తర్వాత అందరూ కూడా నీళ్ళు బాటిల్, వాటర్ బాటిల్ అన్నీ తీసుకుని వెళ్ళాలి. వెళ్ళిపోతుంది అంటున్నాడు. ముగింపు ప్రార్థన చేస్తున్నాం. దాన్ని అందరూ నిలబడి ముగింపు ప్రార్థన. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవన నమ, పెంపుగని సేవ ప్రియముగను నరిప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. కృపాసత్సంపూర్ణ పరలోకమందున ప్రియ తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం.
2022వ సంవత్సరంలో ప్రభావ మరి సీయోను ప్రార్థన మందిరంలో మీరు ఇంతవరకు నాయన మరి మీ యొక్క నామానికి మహిమకరంగా మాకందరికి దీవెనకరంగా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన జరిగించడానికి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. పోయారు వారిని జ్ఞాపకం చేసుకోండి. సీయోను ప్రార్థన మందిర సంఘ స్థాపకులను జ్ఞాపకం చేసుకోనండి. నాయన మరి ప్రత్యేక పాటలు పాడిన ప్రతి ఒక్కరిని ఆయన జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థించిన వారిని ఆయన జ్ఞాపకం చేసుకోనండి. నాయన మరి యొక్క కార్యక్రమం అంతా జరగడానికి కోసం ప్రభావ మరి ధన రూపంలో వస్తు రూపంలో నాయన సహాయం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు రావాల్సిన ప్రతిఫలాన్ని ప్రారంభించమని ప్రాముఖ్యంగా నాయన మరి వారు వెచ్చించిన దానానికి సరిపడ 30 60 100 ప్రతిఫలాన్ని వారు పొందుకొని 2022వ సంవత్సరంలో ప్రభావ 100 ఫలములు పొందుకుంటూ నాయన మీ యందు వర్ధిల్లే కుటుంబాలుగా మీ యందు వర్ధిల్లే నాయన మరి విశ్వాసులుగా ప్రభావ మీ యొక్క నామ గణతను ప్రభావ అనేకులకు చాటి చెప్పే విశ్వాసులుగా ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ మీరు పేరు పేరు వరుసన దీవించమని ఆశీర్వదించమని విడిచిపచ్చిన మా కుటుంబాలను మా సంఘాలను మా పిల్లల్ని మా తల్లిదండ్రులందరినీ కూడా ప్రభావ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దీవించమని ఆశీర్వదించమని ప్రాముఖ్యంగా నాయన మరి ఓమిక్రాన్ వైరస్ చేత ప్రభావ దేశాలని మరొకసారి వరకమన్నా నేను జ్ఞాపకం చేసుకునండి. ఆ యొక్క వైరస్ నుంచి ప్రభావ మీరే విడుదల కలిగించే ప్రభావ సమూలంగా ప్రభావ నిర్మూలన చేసే ఆ వైరస్ ను 2022వ సంవత్సరం ఆరోగ్యకరమైన సంవత్సరంగా నాయన మరి భయం లేకుండా ముందుకు సాగగలిగే సంవత్సరంగా మాకందరికీ దయచేయమని నేను మరి యొక్క రాత్రికాల సమయంలో ప్రభావ మరి యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని నేను ఇలాంటి బయలుదేరి వెళ్తున్న చూపించమని ప్రయాణం అంతటా ప్రభావ మీరే తోడు లేదండి. నేను మరి క్షేమకరంగా మరలా సీఎం ప్రార్థన మందిరానికి మమ్మల్ని అందరికీ క్షేమకరంగా చేర్చమని నన్ను మమ్మల్ని ప్రేమించిన యేసయ్య అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి అడిగి విక్రియలతో రెగ్యులర్ వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న ఆకాశమందు వాసుడైన దేవుని యొక్క ప్రేమ, తండ్రి కృపాశమందు వాసుడైన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్తగా మనందరితో పాటుగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నేను సవాసం సకల ఆశీర్వాదాలు కూడి వచ్చిన మనందరికీ చెదిరిన సార్వత్రిక సంఘాలన్నిటికీ తోడు నీడండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేసి ప్రవేశమే అభద్రతనాశం కలుగుగాక. యేసు ప్రభు నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. దయచేసి 20 మంది 16 మంది 20 మంది వెళ్ళిపోండి. ఆ కారు బస్ ఎక్కండి. వాగ్దానాలు తీసుకునే వాళ్ళందరూ వాగ్దానాలు తీసుకునే వాళ్ళు వెళ్ళిపోమను. బస్సు ఇద్దరు కానీ తీసుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోమనండి. తీసుకెళ్తాడు 20 మంది అక్కడ ఎడితే పట్టిస్తుంటారు. ఇలా ఎడితే మరి రే క్లోజ్